Hi friends, exercise 6.3, third problem. Draw the graph of the equation 2x plus 3y is equal to 11. Find the value of y when x is equal to 1 from the graph. ఫస్ట్ 2x ప్లస్ 3y is equal to 11 గ్రాఫ్ గీయాలి. తర్వాత x వాల్యూ 1 అయితే y వాల్యూ ఎంత అని చెప్తాడు, గ్రాఫ్లో చూపించాలి. థర్డ్ ప్రాబ్లం, టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్, x కోఆర్డినేట్ కాలం, y కోఆర్డినేట్ కాలం, xy కోఆర్డినేట్ కాలం, పాయింట్. మనం x వాల్యూ ఫస్ట్ మనం -2 అనుకుంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో -2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. 2కు ప్లస్ ఉంది, ఈ 2కు మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. 3y ఈజ్ ఈక్వల్ టు 11. -4ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 4 అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 11కి 4 యాడ్ చేస్తే 15. y ఈజ్ ఈక్వల్ టు 15/3. ఈ 3 అనేది రైట్ సైడ్ పంపిస్తే /3 అవుతుంది, ఎందుకంటే 3y మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి. 3 1 3 5 15. y ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ కోఆర్డినేటు -2 అయితే y కోఆర్డినేటు +5. దీన్ని మనం ఏ పాయింట్గా రాసుకుందాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేటు +4 అనుకుంటే లెక్కనిక రాసుకుంటే 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 11. ఎక్స్ ప్లస్లో 4ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 × 4 + 3y ఈజ్ ఈక్వల్ టు 11. 2 4 8 + 3y ఈజ్ ఈక్వల్ టు 11. 3y ఈజ్ ఈక్వల్ టు 11. 8ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ +8 ఉంది కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే -8 అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 11లోకి వెళ్ళి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 3 మిగులుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3/3. ఈ 3ని రైట్ సైడ్ పంపిస్తే /3 అవుతుంది. 3 1 3 1 y ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే 1 అనమాట. ఎక్స్ కోఆర్డినేటు +4 అయితే y కోఆర్డినేటు +1. దీన్ని బి పాయింట్గా రాసుకోవాలి. మనం ఎక్స్ కోఆర్డినేటు -5 అనుకుంటే ఇక్కడ లెక్కని ఇక్కడ రాసుకుంటే 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 11. ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో -5ని సబ్స్టిట్యూషన్ చేస్తే +3y ఈజ్ ఈక్వల్ టు 11. 2కు ప్లస్ ఉంది, 5కి అనేది మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. 2 5 10 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. 3y ఈజ్ ఈక్వల్ టు 11. -10ని రైట్ సైడ్ పంపిస్తే +10 అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 11కి 10 యాడ్ చేస్తే 21. y ఈజ్ ఈక్వల్ టు 21/3. ఈ 3 అనేది రైట్ సైడ్ పంపిస్తే /3 అవుతుంది. 3 1 3 7. y ఈజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ కోఆర్డినేటు -5 అయితే y కోఆర్డినేటు +7. దీన్ని సి పాయింట్గా రాసుకోవాలి. మనకు XY కోఆర్డినేట్లో వచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. దీన్ని x డాట్గా చూస్తారు. x యాక్సిస్ 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి. x యాక్సిస్ 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. x యాక్సిస్ పైన 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్ వేసుకున్నాం. ఇక్కడ మన స్కేల్లో x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయాలి. స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. y డాట్. y యాక్సిస్ పైన స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్లు, y యాక్సిస్ పైన 0 నుండి డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. y యాక్సిస్ 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాను. y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్గా తీసుకుని రాయాలి. స్కేల్ అనేది రాస్తే 1 మార్క్స్ వస్తుంది. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేటు -2, y కోఆర్డినేటు 5 ఏ పాయింట్. ఎక్స్ కోఆర్డినేటు -2 అంటే దిస్ సైడ్, y కోఆర్డినేటు +5 ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇక్కడికి -2 5. దీన్ని ఏ పాయింట్గా గుర్తించాలి. సెకండ్ ఎక్స్ కోఆర్డినేటు +4, y కోఆర్డినేటు +1 బి పాయింట్. ఎక్స్ కోఆర్డినేటు +4 అంటే ఇక్కడ, y కోఆర్డినేటు +1 దిస్ సైడ్. ఎక్స్ కోఆర్డినేట్ 4, y కోఆర్డినేటు 1. దీన్ని బి పాయింట్గా రాయాలి. థర్డ్ ఎక్స్ కోఆర్డినేటు -5, y కోఆర్డినేటు +7 సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేటు -5 అంటే దిస్ సైడ్, y కోఆర్డినేటు +7 ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇక్కడికి. ఎక్స్ కోఆర్డినేటు -5, y కోఆర్డినేటు +7. దీన్ని సి పాయింట్గా గుర్తించాలి. ABC పాయింట్లు ఒకే లైన్ పై వచ్చే విధంగా గ్రాఫ్ గీసుకోవాలి. కొంచెం పైకి కిందికి ఎక్కువ గీసుకోవాలి. దీన్ని 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 11. దిస్ ఈజ్ ద గ్రాఫ్. థర్డ్ ప్రాబ్లంలో 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 11కి గ్రాఫ్ గీసాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రమ్ ద గ్రాఫ్. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y వాల్యూ ఎంత అనేది గ్రాఫ్లో చూపించాలి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్, ఎక్స్ కోఆర్డినేట్ కాలం, y కోఆర్డినేట్ కాలం, xy కోఆర్డినేట్ పాయింట్. మనకు x వాల్యూ 1 అని ఇచ్చాడు. మనం x ప్లస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. 2 ఇంటూ x ప్లస్లో +1ని సబ్స్టిట్యూషన్ చేస్తే +3y ఈజ్ ఈక్వల్ టు 11. 2 1
2 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. 3y ఈజ్ ఈక్వల్ టు 11. ఈ 2ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే -2 అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 11కి వెళ్ళి -2ని సబ్ట్రాక్షన్ చేస్తే 9 మిగులుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 9/3. ఈ 3 అనేది రైట్ సైడ్ వస్తే /3 అవుతుంది. ఎందుకంటే 3y మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి 3 1 3 3 9. y ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకు x కోఆర్డినేటు 1, y కోఆర్డినేటు 3. మనం దీనికి ఈ అని పాయింట్ పేరు పెట్టుకున్నాం. మనం ఇక్కడ XY కోఆర్డినేట్లో వచ్చిందని మనం ఇందాక గీసిన గ్రాఫ్లోనే మనం సబ్స్టిట్యూషన్ చేసి గీద్దాం. x కోఆర్డినేటు +1, y కోఆర్డినేటు +3. ఈ పాయింట్ x కోఆర్డినేటు +1 అంటే ఇక్కడ y కోఆర్డినేటు +3 అంటే దిస్. దీన్ని మనము 1 3 ఈ పాయింట్లో గుర్తించాలి. దీన్ని మనం ఇలా this is the graph. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్.